ఒకటి బాప్తిస్మము ఆత్మీయ జీవిత జన్మ స్నానమై ఉన్నది. ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామమందు పొందు బాప్తిస్మము గనుక ఆయన మన తండ్రి బంధుత్వము, మనమాయన బిడ్డలము. రెండు పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రీస్తు ప్రభు. నీళ్లతో కాక పరిశుద్ధాత్మతో ఇచ్చు స్నానమై ఉన్నది. మూడు స్వర్గీయ భాష ఇది, విశ్వాసికి పరిశుద్ధాత్మ ఇచ్చు ఒక వరము. నాలుగు ప్రవచనము దైవాత్మావేశము వలన ప్రవచన వరము దేవుడు నేడును కొందరికి ఇచ్చుచున్నారా. 5 దశమ భాగము రాబడిలో 10వ వంతు గుడిలో సమర్పించుట యూదుల ఆజ్ఞాచారము. అంతకన్నా ఎక్కువ సమర్పించుట మన అనుభవాచారమై ఉండకూడదా. 6 ప్రత్యక్షతలు, దర్శన ప్రత్యక్షత, సర్వ ప్రత్యక్షత, వ్రాత ప్రత్యక్షత, స్వప్న ప్రత్యక్షత, ఊహా ప్రత్యక్షత, జ్ఞాన ప్రత్యక్షత. 7 వాక్య ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత ఎప్పుడును సరిగానే ఉండును. 8 పాదశుద్ధి, ప్రభువు శిష్యుల పాదములు కడిగెను, మీరును ఇట్లు చేయుడని చెప్పెను. ప్రభువు భోజనము ఈ భోజన సమయమందు విశ్వాసికి అంతరంగముగా క్రీస్తు యొక్క శరీర రక్తములు దానిలో అందును. 10 దైవిక స్వస్థత ఔషధములే కుండ కేవలము విశ్వాస ప్రార్థనల వల్లనే జబ్బులు బాగు చేసుకొనుట. 11 దయ్యములను వెళ్ళగొట్టుట ఇది ప్రభు తనకిచ్చిన ఒక గొప్ప వరము. 12 పరిశుద్ధుల సహవాసము, పరిశుద్ధులు అనగా ఈ లోకములోని పరిశుద్ధులు, పరలోకములోని పరిశుద్ధులు. 13 దైవ వాక్యము, బైబిలు గ్రంథము, దైవావేశము చేత వ్రాయబడిన గ్రంథము, క్రైస్తవ మతమునకు మూల గ్రంథము. 14 కనిపెట్టుట, ప్రతివారును రోజు ప్రార్థనలో అధమ పక్షము 1 గంట కనిపెట్టువాడు కలదు. 15 దైవ సన్నిధి ధ్యాన విద్య వలన తక్కిన వాటన్నిటికి రాణింపు సహాయము కలుగును. వారబోధిని బైబిలు మిషను బోధించుము 10 ప్రత్యేక బోధలు. వారబోధిని బైబిలు మిషను బోధించుము 10 ప్రత్యేక బోధలు. విశ్వాస జీవితము రక్షణ ఒక్క క్రీస్తు ప్రభువు వల్లనే దొరుకును అని నమ్ముట విశ్వాస జీవితమై ఉన్నది. 17 పెండ్లి కుమార్తె హృదయ స్థితిని బట్టి ప్రభువు ఏర్పరచుకొనువారు. 18 నగలు నిషేధములు కావు గాని అనాగరికమైన నగలు మర్యాదను చెడగొట్టును. 19 క్రీస్తు ప్రభువు రెండవ రాకడ, ఆయన మన కాలమందే త్వరగా వచ్చునని నమ్ముచున్నాము. 27 శ్రమ కాలము, విశ్వాసుల సంఘము, భూమి మీద మిగిలియున్న వారికి 7 శ్రమ. 21 హర్మెగెద్దోను యుద్ధము, క్రీస్తు ప్రభువు పరలోకము నుండి వచ్చి అంత్యక్రీస్తుతో హర్మెగెద్దోను నొద్ద యుద్ధము చేసి అతని సహాయకుడగు అబద్ధ ప్రవక్తను దయ్యములను అగ్నిగుండములో వేయును. 22
యూదుల పరిపాలన క్రీస్తు ప్రభువు భూమి మీద శాంతి పరిపాలన చేయును. అప్పుడే లోకమంతటికి నీ సువార్త పూర్తిగా ప్రకటింపబడును. 23 సజీవుల తీర్పు యేసు ప్రభువు భూమి మీద సింహాసనము వేసుకొనును. 24 సదాను విడుదల ప్రభువు సైతానును విడుదల చేయగా అతడు భూమి మీదికి వచ్చి అనేకులను సైన్యముగా ప్రోగు చేసుకొని యుద్ధమునకు వెళ్ళును. అప్పుడు ప్రభు సైతానును అగ్నిగుండములో వేయును. 25 అంత్య తీర్పు ఆదాము మొదలుకొని అప్పటి వరకు సమాధులలో ఉండి మారు మనసు పొందని వారందరూ ఈ తీర్పులోనికి వచ్చెదరు. 26 పరదైసు క్రీస్తునందు మృతులైన వారి ఆత్మలు పరదైసునకు వెళ్ళును. ఇది మోక్షములోనిదే. 27 హేడెస్సు ఇది పాతాళ లోకములోనున్న ఒక లోకము. మారు మనస్సు పొందని మనుష్యుల ఆత్మలు ఉండును. 28 పరలోక ప్రార్థన కూటము. ఇక్కడ భూలోకము నిమిత్తమై ప్రార్థనలు చేయబడును. 29 నూతన యెరూషలేము ఇది పెండ్లి కుమార్తె వరుసలోని వారి నివాస స్థలము. 30 భూలోక మోక్షము పాత్రల కాలములోని విశ్వాసులు భూమి మీద ఎప్పుడు నుండిపోదురు. 1000 ఏండ్ల తరువాత ఈ భూమి పరలోకములో ఒక భాగమై ఉండును. వారబోధిని బైబిలు మిషను బోధించు 30 ప్రత్యేక బోధలు. వారబోధిని బైబిలు మిషను బోధించు 30 ప్రత్యేక బోధలు. వారబోధిని బైబిలు మిషను బోధించు 30 ప్రత్యేక బోధలు.